శ్రీకాళహస్తి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిని కొంతమంది దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఆయన తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రికలో గుర్తు తెలియని వ్యక్తులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి చోరీకి వచ్చారు. అర్ధరాత్రి భవనం వెనుక భాగంలో వంటగదికి ఉన్న ఇనుప గ్రిల్లు కట్ చేసి దుండగులు లోనికి ప్రవేశించారు. గాఢ నిద్రలో ఉన్న మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులు దొంగల అలికిడికి మేల్కొన్నారు. ఆ దొంగలకు అడ్డుపడ్డారు. దీంతో దుండగులు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేశారు. పాపం ఈ దాడిలో రెడ్డివారి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త మహదేవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దంపతులపై పాశవికంగా దాడి చేసి నగలు తీసుకుని దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లోజ్ టీంలను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. వృద్ధ దంపతుల కుమారుడు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ఓ ప్రైవేటు విద్యాసంస్థను నిర్వహిస్తున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనంలో వృద్ధ దంపతులు మాత్రమే ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో శ్రీకాళహస్తి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్య అనంతరం పోలీసు డాగ్స్ పసిగట్టకుండా ఉండటానికి వారు వచ్చిన ప్రదేశంతో పాటు ఇంట్లో అక్కడక్కడ దుండగులు కారం పడి చల్లారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆధారాలు దొరకకుండా ముందే ప్రణాళికాబద్ధంగా హత్య చేసి ఉంటారని క్లూస్ టీం కూడా భావిస్తోంది. దుండగులు పారిపోయే సమయంలో గోడకు వారి రక్తపు చేతి వేలిముద్రలు అంటుకున్నాయి. ప్రస్తుతం పోలీసులు వీటి ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. అయితే ఈ హత్య కుటుంబంలోని విభేదాల కారణంగా జరిగిందా లేదా దొంగతనానికి వచ్చి అడ్డుకున్నందుకు హత్య చేశారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది. ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది. అయితే నిందితులను తాను చూసినట్టు గాయపడ్డ మహదేవరెడ్డి చెబుతున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. బాబా అంటున్నాడు. అప్పుడు వస్తూ ఉంటాడు, మన ఇంటికి వస్తూ ఉంటాడు. వాడిని చూస్తే గుర్తుపడతాడు. స్కూల్లో ఉంటాడు, పని చేస్తాడు. చూడడా మధు వాళ్ళ స్కూల్ అనుకుంటా. రైలు కార్డు అంతా చూస్తాడా, రైలు కార్డు అంతా చూస్తాడు. రాకూడా పేరా మాదిగల్లో రాకూడా. అది కాదు, ఈడు సురేష్ అనేవాడా, ముందు అల్లుడా. కరెక్ట్ కాదు, ఎవరో నేమ్ ఇది కరెక్ట్ చెప్పాడు, మనిషిని చూసి గుర్తుపడతావు.